Welcome to Lapakshi Fix It. Today we discuss Hindu editorial. ఈరోజు టాపిక్ చూద్దాం. మన ఫస్ట్ అసలు సమ్మరీ చూద్దాం. సమ్మరీ ఏంటంటే ఢిల్లీలో పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది, మనకు తెలిసిన విషయమే. ఇక ఢిల్లీ పొల్యూషన్కి ఇంకా పక్కన కొన్ని స్టేట్స్ ఉన్నాయి. ఒకటి హర్యానా, తర్వాత పంజాబ్ ఒకటి, తర్వాత రాజస్థాన్ ఒకటి, ఉత్తరప్రదేశ్, ఇలా కొన్ని స్టేట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కారణం అన్నమాట ఢిల్లీలో పొల్యూషన్కి. మనకు దీన్ని ఎన్సీఆర్ అంటున్నాం, నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటున్నాం, ఎన్సీఆర్. సో ఇప్పుడు ఏంటంటే ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోతుంది. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఒకటి వెహికల్స్, తర్వాత ఏంటంటే గార్బేజ్ బర్నింగ్, మూడోది ఏంటంటే ఇండస్ట్రీస్, ద ఫోర్త్ వన్ ఏం చెప్పొచ్చు అంటే ఫార్మ్ వేస్టేజ్. సింపుల్గా ఫార్మింగ్ వేస్టేజ్ అని చెప్పొచ్చు. సో అప్పుడు ఏం చేసింది గవర్నమెంట్ అంటే 2021లో ఒక సంస్థ ఏర్పాటు చేసింది అనమాట. దాన్ని మనం కమిషన్ అంటున్నాం ఫర్ ఎయిర్, పక్కన చెప్పిన ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ అని చెప్తున్నాడు. CAQM అని చెప్పి ఒక సంస్థ ఏర్పాటు చేసింది అనమాట. ఇది యాక్చువల్గా ఒక లీగల్ బాడీగా మనం చెప్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఏమవుతుంది అక్కడ అంటే ఈ లీగల్ బాడీ చూడడానికి పవర్స్ ఉన్నాయి, కానీ ఇది ఏంటంటే ఇక్కడ పొలిటికల్ ప్రెజర్స్కి గురవుతుంది అనమాట. ఇదేమీ చేయలేకపోతుంది అన్నాడు. మనం దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. రీసెంట్గా CAQM ఏం చెప్పిందంటే జూలై 1 నుంచి ఓకేనా 10 years 15 years, 10 years ఏమో పెట్రోల్ వెహికల్స్ డీజిల్ వెహికల్స్, 15 years ఏమో డీజిల్ వెహికల్స్ని బ్యాన్ చేయమని చెప్పింది అనమాట ఢిల్లీలో. కానీ అక్కడ గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం వల్ల దాన్ని మళ్ళీ నవంబర్కి బ్యాన్ కాస్త పోస్ట్ పోన్ చేశారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గవర్నమెంట్స్ అన్ని బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నాయి, కానీ అవన్నీ కూడా పొలిటికల్ పవర్కి ముందు వీక్ అయిపోతున్నాయి అన్నాడు. సో కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫార్మర్స్ని అరెస్ట్ చేసేయని అంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ వల్లే పొల్యూషన్ అవుతుంది కదా అని. యాక్చువల్గా ఫార్మర్స్ని అరెస్ట్ చేయడం అనేది ఫీజిబుల్ కాదు అని చెప్తున్నారు. ఫీజిబుల్ అంటే పాసిబుల్ కాదు, దీనికి సొల్యూషన్ ఇది కాదనమాట. సో చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అలా చెప్పి ఇండస్ట్రీస్ వాళ్ళని కూడా అరెస్ట్ చేసేస్తారా? చేయలేరు కదా. వెహికల్స్ ఉన్నాయి, వాళ్ళు అరెస్ట్ చేసేస్తారా అని చెప్తున్నాడు. అది కాదనమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా రైతులకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అని చెప్తున్నారు. అలాగే లీగల్గా మనం చాలా ఎగ్జిక్యూషన్ కూడా కరెక్ట్గా ఉండాలి అని చెప్తున్నాడు. ఇదనమాట ఈరోజు టాపిక్ వచ్చి. సో హెడ్డింగ్ చూస్తే హోలిస్టిక్ అప్రోచ్ అన్నాడు. హోలిస్టిక్ అంటే మీనింగ్ వచ్చి కంప్లీట్ అని చెప్పొచ్చు. అంటే మన దీన్ని తెలుగులో సమగ్రమైన అంటాం, దాని ఇంగ్లీష్లో కాంప్రహెన్సివ్ అంటారు. మనం అప్పుడప్పుడు దీన్ని ఎలా కూడా రాసుకోవచ్చు. హోలిస్టిక్ అని రాసేయండి, ముందు W పెట్టండి, అప్పుడు కూడా సేమ్ మీనింగ్ ఇస్తుంది హోలిస్టిక్. దీన్ని మనం సింపుల్గా ఎరెంట్ అంటాం. అప్రోచ్ అంటే మెథడ్ ఆన్ డీలింగ్ విత్ నార్త్ ఇండియాస్ స్టబుల్ బర్నింగ్. ఇక్కడ స్టబుల్ అంటే ఫార్మ్ వేస్టేజ్ అనమాట. మనం వ్యవసాయం చేసిన తర్వాత మిగిలిపోయే వేస్ట్ ఇంగ్లీష్లో స్టబుల్ అంటున్నాడు. దాన్ని బర్న్ చేస్తున్నారు. ఆ బర్నింగ్ వల్ల ఏం ఏర్పడతాం అక్కడ అంతా కూడా స్మోక్ వస్తుంది. ఆ స్మోక్ వల్ల పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. సో ఇండియా నీడ్స్ ఏ మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ అన్నాడు. అంటే ప్లాన్ గా చెప్తున్నాడు టు డీల్ విత్ స్టబుల్ బర్న్. ఎక్కడ చూడండి మల్టీ ప్రాంగ్డ్ అన్నాడు, అక్కడ మీనింగ్ వచ్చి మల్టీ పాయింటెడ్ అని. అక్కడ మల్టీ ప్రాంగ్డ్ అంటే మల్టీ పాయింట్స్. మన సింపుల్ చెప్పాలంటే మల్టీ ప్రాంగ్డ్ అంటే మల్టిపుల్ అని. అంటే ఒక్క రకంగా వెళ్తే సరిపోదంట, మల్టిపుల్ వేస్ లో వెళ్తే సరిపోద్ది అని చెప్తున్నాడు. ఇక్కడ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ CAQM ఉంది కదా, దాన్ని ఏర్పాటు చేశారు. అది ఏర్పాటు చేసింది దేనికోసం ఏర్పాటు చేశారు అనమాట అంటే మనకి ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో అక్కడ పొల్యూషన్ తగ్గించాలన్నమాట. అది వాళ్ళ మెయిన్ గోల్ అనమాట. అలాంటిది దాన్ని కూడా పట్టించుకోవట్లేదంట. గవర్నమెంట్కి చెప్పినా సరే అందుకే వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు కూడా బయటికి నిజాలు చెప్పట్లేదు. ఇదనమాట ఈరోజు మనం చెప్పుకునే ఇవాళ న్యూస్ యొక్క ఎడిటోరియల్. ఇప్పుడు మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి అంటే ప్రభుత్వం అనేది బాడీస్ని కొన్ని కమిటీస్ ఏర్పాటు చేస్తుంది, కానీ వాళ్ళు మాత్రం కరెక్ట్గా పనిచేయట్లేదు. వాళ్ళు కూడా రాజకీయ ఒత్తిళ్ళకి గురవుతున్నారు. అంటే పొలిటికల్ ప్రెషర్కి వాళ్ళు కూడా లోబడిపోతున్నారు. అందువల్ల మనం అనుకున్నవన్నీ కూడా జరగట్లేదు. సో ఇక్కడ మెయిన్గా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే
రైతులను అరెస్ట్ చేయండి అని చెప్పేస్తుంది కదా, అది కరెక్ట్ కాదంట. రైతులు అరెస్ట్ చేయకూడదు, వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా కొత్త కొత్త మార్గాలు చూపించాలి, అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఉండాలి అని చెప్తున్నాడు. సో ఇక్కడ యాక్చువల్గా మనం చూస్తాము, ఒకటి ఖరీఫ్ అంటాము, ఒకటి రబీ అంటాము. ఖరీఫ్ లో రైస్ పండిస్తారనమాట, ఇక్కడ రబీలో వీట్ పండిస్తారు. ఈ మధ్యలో గ్యాప్ అనేది తక్కువ గ్యాప్ ఉందన్నమాట. అందువల్ల ఏం చేస్తారంటే ఈ ఖరీఫ్ అయిన వెంటనే అందరూ ఏం చేస్తారు అక్కడంటే అక్కడ మొత్తం కూడా ఆ వేస్టేజ్ మొత్తం బర్నింగ్ చేసేస్తున్నారు. దీనివల్ల అక్కడ ఏమవుతుంది అనమాట, పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ పొల్యూషన్ వల్ల ముఖ్యంగా మనకి లంగ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో ఇదే కాదనమాట, ఢిల్లీలోకి పక్క రాష్ట్రం ఉన్నాయి కదా, హర్యానా, పంజాబ్, అక్కడ నుంచి కూడా పొల్యూషన్ వచ్చేస్తుంది అనమాట. మనకు దీన్ని పిఎం అంటాము, అంటే పార్టికులేట్ అంటాము. ఇక్కడ పార్టికులేట్ మాత్రన్నాడు అంటే మాలిక్యూల్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి రావడం వల్ల అక్కడ పొల్యూషన్ పెరిగిపోతుంది అనమాట. ఇది మంచిది కాదు అంటున్నాడు. సో దీనివల్ల అక్కడ నష్టం ఏర్పడిపోతుంది. సో గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్ గా ఉండాలి. అలాగే రైతులు మాత్రమే తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తే ఇక్కడ మనకున్న సిచ్యువేషన్ కంట్రోల్ అవ్వదు. అలాగే రైతులందరినీ తీసుకెళ్లి జైల్లో పెడదామంటే అది కూడా పాసిబుల్ అయ్యే పని కాదు. ఇప్పుడు గవర్నమెంట్ లీగల్గా ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత రైతులకి ఇలా చేయకుండా వాళ్ళకు వేరే మార్గాలు చూపించాలి. అంటే ఆ బర్న్ చేయకుండా వాళ్ళకి మిషన్స్ ఇచ్చి, ఆ మిషన్స్ మీద ఎలా యూజ్ చేయాలి ట్రైనింగ్ ఇచ్చి, ఆ మిషన్స్ కొంటాకే సబ్సిడీ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికే రైతులు చాలా లాసుల్లో నష్టాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఆర్థికంగా ప్రోత్సాహాలు ఇవ్వాలన్నమాట. వాళ్ళని గైడ్ చేయాలి తప్ప వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తామంటే కుదరదు. అలా అని చెప్పి చట్టం ముందు అందరూ సమానమే, అది ఇండస్ట్రీ వాళ్ళైనా సరే, బిజినెస్ మ్యాన్ అయినా సరే, రైతులైనా సరే చట్టాన్ని అతిక్రమించకూడదు. అలా అని చెప్పి ఇక్కడ కేవలం రైతులు మాత్రమే మనం కారణంగా చూపించకూడదంట పొల్యూషన్కి. పొల్యూషన్ చాలా ఉన్నాయి అనమాట. వెహికల్స్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి, గార్బేజ్ బర్నింగ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే మెయిన్ రోల్ మాత్రం ఇక్కడ ప్లే చేస్తుంది. ఇక్కడ ఇది ముఖ్యంగా అక్టోబర్, నవంబర్లో బాగా ఎక్కువగా వస్తుంది అనమాట ఈ ప్రాబ్లం. అక్టోబర్, నవంబర్లో అక్కడ ఎయిర్ క్వాలిటీ తగ్గిపోతుంది. అంటే మన పీల్చే గాలిలో క్వాలిటీ తగ్గిపోవడం వల్ల మనకి ఎఫెక్ట్ అయిపోతాం. అదే వాడు చెప్పాడు అనమాట. అక్టోబర్, నవంబర్లో మరీ ముఖ్యంగా హెల్త్ అనేది పాడైపోతాయి జనాలకి. ఇది వాడు చెప్పింది అనమాట. సో మనకి ఇవన్నీ కూడా మన కరెంట్ ఈవెంట్స్గా చెప్పొచ్చు. అలాగే మనం తర్వాత మంచి కంటెంట్గా తీసుకోవచ్చు. నేర్చుకోవడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. ఇవన్నీ మనం దీన్ని బట్టి కూడా ఎగ్జామ్లో చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు కూడా ఒకే విధంగా సింగిల్ సైడ్గా ఎప్పుడు కూడా ఎవరు కూడా చెప్పరు. కాంప్రహెన్సివ్గా ఉండాలి. అంటే రైతులు ఒకటే కాదు, అందరూ మారాలి. అంటే అటు గవర్నమెంట్, ఇటు రైతులు, ఇటు పబ్లిక్ అన్ని రకాలుగా డెవలప్ అయితేనే ఉంటుంది తప్ప ఏదో ఒకటిగా సింగిల్గా వెళ్ళకూడదని చెప్తున్నాడు. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బ్రోచ్. అక్కడ బ్రోచ్ అన్నాడు. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బ్రోచ్. బ్రోచ్ అంటే ప్రపోజ్ చేసింది, లేదంటే సజెస్ట్ చేసింది, లేదంటే డైరెక్ట్ చేసింది అని చెప్పొచ్చు. సో ఏం చెప్పిందంట బ్రోచ్, ద పాసిబిలిటీ ఆఫ్ ప్రాసిక్యూటింగ్ ఫార్మర్స్. అక్కడ ప్రాసిక్యూట్ అన్నాడు. ప్రాసిక్యూట్ అంటే యాక్చువల్గా టేక్ లీగల్ యాక్షన్స్ అనమాట. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా లీగల్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి సజెస్ట్ చేసిందంట ఇక్కడ సుప్రీంకోర్టు. అంటే ఎవరు అక్కడ కంప్లైంట్ చేస్తుంటారు, అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వాలి కాబట్టి ఈ యొక్క ఒక ఐడియాని తీసుకొచ్చి ఉంటుంది. సో ఫార్మర్స్ కాట్ సెట్టింగ్ ఫైర్ టు దేర్ ఫీల్డ్స్. కాట్ అంటే అక్కడ క్యాచ్ అనమాట, సెట్టింగ్ ఫైర్ టు దేర్ ఫీల్డ్స్. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ పొలాల్లో ఏం చేస్తారనమాట, ఫైర్ చేస్తున్నారు, ఆ యొక్క స్టబుల్ బర్నింగ్ చేస్తారనమాట. దానివల్ల అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తారనమాట, టు ప్రిపేర్ ఫర్ వింటర్ సోయింగ్ ఆర్ రబీ క్రాప్ అంటున్నాడు. వింటర్ సోయింగ్ ఆర్ సోయింగ్ అంటే నాట్లు పెట్టడం అంటాం కదా, విత్తనాలు వేయడం అంటాం, ఆ మీనింగ్. సో కార్ సెట్టింగ్ ఫైర్ టు దేర్ ఫీల్డ్స్ టు ప్రిపేర్ ఫర్ వింటర్ సోయింగ్ ఆర్ రబీ క్రాప్. చెప్పుకున్నాం, ఫస్ట్ ఖరీఫ్ అయిపోతుంది, తర్వాత రబీ క్రాప్ వస్తుంది. ఆ రబీ క్రాప్ వచ్చే టైంలో అక్కడ ఖరీఫ్కి రబీకి మధ్య గ్యాప్ బాగా తక్కువ ఉంటుంది. అప్పుడు వీళ్ళు దాన్ని కట్ చేసి తీసుకెళ్ళి చాలా వాళ్ళకి టైం పట్టేస్తుంది, ప్లస్ మనీ వేస్ట్ అయిపోతుంది. వీళ్ళు అక్కడ సింపుల్గా ఏం చేస్తారన్నమాట, దాన్ని బర్న్ చేసేస్తున్నారు. యాక్చువల్ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఎక్కువైపోతుందని చెప్పి తెలుగు ఏం చేస్తారనమాట అంటే బర్న్ చేస్తున్నారు. అదే ఇక్కడ మెయిన్ రీజను. ఎందుకంటే మనం చూస్తే ఎంఎస్పి అంటాము, మినిమం సెల్లింగ్ ప్రైస్ ఉంది కదా, దాది రైస్కి వీటికి బాగుంది కాబట్టి వాళ్ళు కూడా
ఆ పంటలు ఎక్కువ వేస్తారు, వేరే పంటలు వేస్తే ఇంత నష్టం ఉండకపోవచ్చేమో అని చెప్తున్నాడు. మన దీన్ని కాంప్రహెన్సివ్ అంటే దీని మీనింగ్ ఏదనమాట, రైతులకు కూడా అవగాహన ఉండాలి, వాళ్ళకు కూడా కొత్త కొత్త మెథడ్స్ నేర్పించాలి, వాళ్ళ టెక్నాలజీగా డెవలప్ చేయాలి, మిషన్స్ ఎలా యూజ్ చేయాలి, మిషన్స్లో మిస్టేక్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ చెప్పాలన్నమాట. అవన్నీ తెలియకే కదా ఫార్మర్స్ ఏం చేస్తున్నారనమాట, ఆ స్టబుల్ ఏం చేస్తారనమాట అంటే డైరెక్ట్గా బంద్ చేసేస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమో తీరా ఏం చేస్తారనమాట, అలా చేసే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోండి అని చెబుతుంటే మన సెంట్రల్ గవర్నమెంట్ అలాగే మన గవర్నమెంట్స్ అన్నీ కూడా ఇది పాసిబుల్ అయ్యే పని కాదు, ఇది ఫీజిబుల్ యాక్షన్స్ కాదు అని చెబుతున్నాయంట. సోయింగ్ ఆర్ రబీ క్రాప్, సోయింగ్ అంటే మన సీడ్స్ వేయడం. స్టబుల్ బర్నింగ్ ఈజ్ ఎ మేజర్ కంట్రిబ్యూటర్ టు ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ. అక్కడ చెప్పాడు మేర్ కంట్రిబ్యూటర్ అని చెప్పాడు. కంట్రిబ్యూటర్ అంటే మీనింగ్ వచ్చి ప్రొవైడర్ అని మనం తీసుకోవచ్చు. అంటే ఎయిర్ పొల్యూషన్ అవుతుంది కదా, దానికి మెయిన్ అంటే ఎక్కువ శాతం అంటే చాలా ఉన్నాయి, దాంట్లో మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారంటే ఈ స్టబుల్ బర్నింగ్ అన్నాడు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ అండ్ హర్యానా అంటే కొన్ని స్టేట్ చెప్పాడు, ఢిల్లీ ఒకటి, ఉత్తరప్రదేశ్ ఒకటి, పంజాబ్, హర్యానా, పర్టికులర్లీ ఇన్ అక్టోబర్ అండ్ నవంబర్. మరి ముఖ్యంగా అక్టోబర్ నవంబర్లో అయితే అసలు అక్కడ ఎయిర్ క్వాలిటీ బాగా తగ్గిపోతుందంట, చాలా డ్రాస్టిక్ గా పడిపోతుంది, చాలా హై నుంచి బాగా లో లెవెల్కి సడన్ గా డ్రాప్ అయిపోతుందంట అని అక్కడ బాధను వ్యక్తం చేస్తున్నాడు. సో నవంబర్ వెన్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ హ్యాస్ రిసీడెడ్, అంటే కదా మాన్సూన్స్ ఉంటాయి కదా, అక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏంటనమాట రిసీడ్ అంటే తగ్గిపోవడం లేదా వెనక్కి వెళ్ళిపోతుందంట ఆ టైంలో. సో రిసీడెడ్ అండ్ అడ్వర్స్ మెటలాజికల్ కండిషన్స్, అడ్వర్స్ అన్నాడు ADVERSE, అడ్వర్స్ అంటే మీనింగ్ వచ్చి అన్ఫేవరబుల్, మనకు దీని తెలుగులో ప్రతికూలమైన, సింపుల్ చెప్పాలంటే నెగటివ్ అంటాము. సో మన దీన్ని సింపుల్ గా నెగటివ్ అంటాము, అడ్వర్స్. అన్ఫేవరబుల్ అంటున్నాడు. సో అక్కడ అడ్వర్స్ అన్నాడు, తర్వాత మెటలాజికల్ అన్నాడు, మెటీరియలాజికల్ అన్నాడు. సో చూస్తే దీని మీనింగ్ వచ్చి అట్మాస్ఫరిక్ అని చెప్పొచ్చు, అంటే వాతావరణంలో వచ్చే మార్పులు కూడా ఒక రీజన్ అనమాట. యాక్చువల్గా అయితే మామూలు టైం అనుకోండి, గాలంతా కూడా వామ్ విండ్స్ ఉంటాయి, దానివల్ల గాలంతా కూడా వేడి ఉండడం వల్ల మొత్తం పొల్యూటెంట్స్ అన్ని కూడా కొంచెం పైకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏమవుతుంది అనమాట, వింటర్ సీజన్ కాబట్టి మొత్తం అంతా కూడా చల్లవడం వల్ల వేస్ట్ మన మాలిక్యూల్స్ పైకి వెళ్ళట్లేదు అనమాట, దీనివల్ల పొల్యూషన్ పెరిగిపోతుంది. ఆ విండ్ కూడా స్లోగా వస్తుంది కాబట్టి అదంతా వచ్చి ఎక్కడ దాగిపోతుంది, ముందుకెళ్ళట్లేదంట. ఇవన్నీ రీజన్స్ అనమాట, ఒక రీజన్ కాదు ఇక్కడ పొల్యూషన్కి. సో ఒకటి మనకి వెదర్ కూడా సపోర్ట్ చేయట్లేదు, అదొక రీజన్ ఉంది. క్లైమేట్ కూడా అక్కడ ఒక రకంగా మనకి అడ్వర్స్ గా ఉంది. దాని తర్వాత ఏమో మనం చేసే ఈ స్టబుల్ బర్నింగ్ ఎస్పెషల్లీ అక్టోబర్ నవంబర్ అక్కడ మాత్రమే చాలా ఇబ్బంది పెడుతుందంట ఎయిర్ క్వాలిటీని. సో కండిషన్స్ ట్రాప్ అన్నాడు, టాక్సిక్ పార్టికులేట్ మ్యాటర్ అన్నాడు, టాక్సిక్ పార్టికులేట్ మ్యాటర్. అక్కడ పార్టికులేట్ అన్నాడు, అక్కడ పార్టికులేట్ అంటే వెరీ స్మాల్ గా చెప్పండి, అక్కడ బాగా చిన్నగా ఉంటాయి కదా అణువులు అంటారు కదా అవన్నమాట. టాక్సిక్ అన్నాడు, మీ అందరికి బాగా తెలుసు, టాక్సిక్ యాడ్జెక్ట్ గా తీసుకోవచ్చు. టాక్సిక్ అంటే మీనింగ్ వచ్చి పాయిజనస్ అని మనం చెప్తాము, మనకు దీన్నే వెనమస్ అంటాము, వెనమస్ లేదా నోక్సియస్ అంటాము లేదా వెరులెంట్ అంటాము, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ గా చెప్పొచ్చు. సో టాక్సిక్ పార్టికులేట్ మ్యాటర్ ఎమిషన్స్ ఫ్రమ్ వెహికల్స్, ఎమిషన్స్ అంటే ఆ బయటకు వచ్చే అవుట్పుట్ అనమాట, మన తెలుగులో అన్న వీటిని ఉద్గారాలు అంటాము. ఎమిషన్స్ అంటే ఆ బయటకు వచ్చే అవుట్పుట్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఫ్యాక్టరీస్ వాటర్ యూజ్ చేసుకుని చివరికి ఏంటనమాట వేస్టేజ్ బయటకు వస్తుంది, అలా అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఎమిషన్స్, అంటే బయటకు వచ్చే ఆ వేస్టేజ్ అవుట్పుట్ అనమాట. ఫ్రమ్ వెహికల్స్, ఇండస్ట్రీ, గార్బేజ్ బర్నింగ్ అండ్ అగ్రికల్చరల్ వేస్ట్. ముఖ్యంగా కారణాలు చెప్పాడు అక్కడ. ఒకటి వెహికల్స్ అంట, ఇండస్ట్రీ అంట, గార్బేజ్ బర్న్ చాలా మంది చెత్తను వాటిని బర్న్ చేస్తారు, అది అగ్రికల్చరల్ వేస్ట్ అంటున్నాడు. వైల్ ద కాజెస్ అండ్ ద వేస్ట్ రిడ్యూస్ పార్టికులర్ మ్యాటర్ పొల్యూషన్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఆర్ నోన్. సో గవర్నమెంట్ కి బాగా తెలుసు అంట ఎక్కడి నుంచి ఎందుకు పొల్యూషన్ అవుతుంది, పొల్యూషన్ ఆపాలంటే ఏం చేయాలి, ఇవన్నీ గవర్నమెంట్ కి తెలుసు. ఇది కొత్త ఏమీ కాదనమాట, ఇది ఇప్పుడు సడన్ గా స్టార్ట్ అయింది కాదు, ఎప్పటి నుంచి ఉంది కాబట్టి గవర్నమెంట్ కి ఐడియా ఉంది. సో ఏంటి మిస్టేక్స్, మనం ఏమి చేయాలో కూడా గవర్నమెంట్ తెలుసు. అదే పక్కన చెప్పారు చూడండి, వైల్ ద కాజెస్ అంటే కారణాలు అండ్ ద వేస్ మార్గాలు టు రిడ్యూస్ పార్టికులేట్ మ్యాటర్ పొల్యూషన్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఆర్ నోన్. ఏ విధంగా అగ్రికల్చర్ నుంచి మనకి పొల్యూషన్ అవుతుందో మనకు బాగా తెలుసు. ఆర్ నోన్
The efforts by the center to tackle the long-standing problem have been half-hearted అన్నాడు. half-hearted అంటే అసంపూర్తిగా అని చెప్పొచ్చు. half-hearted అన్నాడు అంటే మీనింగ్ వచ్చి సరిగ్గా చేయట్లేదు అనమాట, ఇన్కంప్లీట్. గవర్నమెంట్ కూడా ఇది ఎప్పుడుది కాదంట, లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం అంటున్నాడు, ఎప్పటి నుంచో సమస్య ఇది, కానీ గవర్నమెంట్ దీన్ని ఏం చేయట్లేదు అనమాట, పట్టించుకోవట్లేదు. సో గవర్నమెంట్ ఏదో పై చర్యలు చేస్తుంది తప్ప దీన్ని కాంప్రహెన్సివ్గా చూడట్లేదు. దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు కాకుండా టెంపరీ సొల్యూషన్ తీసుకుంటుంది తప్ప పూర్తిగా ఏమీ చేయట్లేదు అని చెప్పి దానికే హాఫ్ హార్టెడ్గా అన్నాడు. హాఫ్ హార్టెడ్ అంటే ఏదో చేద్దాం వద్దాం తప్ప మనసు పెట్టట్లేదు అనమాట. ద క్రియేషన్ ఆఫ్ ద కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అన్నాడు. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఏ సెంట్రల్ బాడీ విత్ ద పవర్ టు రీచ్ అవుట్ అక్రాస్ ద బార్డర్ ఆఫ్ పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్. అంటే ఆన్సర్ లో రీచ్ అవుట్ అంటే ఎక్స్టెండ్ అనమాట. ఇక్కడ దీనికి మొత్తం ఇక్కడ కొన్ని స్టేట్స్ ఉన్నాయి, ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఇవన్నీ కూడా దీని అండర్లోకి వస్తాయి అనమాట. అంత పవర్ఫుల్ అనమాట ఈ బోర్డు అనేది. అక్కడ ఏమైనా సరే పొల్యూషన్ పరంగా డెసిషన్ తీసుకోవచ్చు అంట. ఆ 5 స్టేట్స్ లో కూడా ఢిల్లీ ఒకటి, హర్యానా, పంజాబ్ అంటున్నాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఈ 5 రాష్ట్రాల యొక్క పొల్యూషన్ మీద ఫుల్ అధికారం ఉందన్నమాట ఈ CAMQకి. తర్వాత అన్నాడు అనమాట, రాజస్థాన్ వాజ్ పాజిటివ్ స్టెప్ అంటున్నాడు అండ్ యాన్ అక్నాలెడ్జ్మెంట్. నిజంగా ఇది ఒక మంచి పద్ధతి అనమాట, ఇది మంచి ఒక డిసిషన్ అంటున్నాడు అనమాట. దీన్ని ఏర్పరచడం వల్ల చాలా మంచి పని చేశారు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పి చెబుతున్నాడు. దిస్ ఈజ్ ఏ పాజిటివ్ స్టెప్ అన్నాడు. వాజ్ ఏ పాజిటివ్ స్టెప్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ అంటే గుర్తించడం, అక్నాలెడ్జ్మెంట్ అంటే రికగ్నిషన్ అని చెప్పొచ్చు. దాట్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ వన్ స్టేట్ కెనాట్ బి ట్యాకిల్, పక్కన కెనాట్ బి ట్యాకిల్ అన్నాడు. అక్కడ ట్యాకిల్ చేయలేము. అక్కడ ట్యాకిల్ అంటే ఒక మీనింగ్ సాల్వ్ అని చెప్పొచ్చు, ఒక మీనింగ్ వచ్చి అడ్రస్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక ప్రత్యేకంగా ఒక స్టేట్ లో ఉన్న పొల్యూషన్ అనేది వేరే స్టేట్ లో పొల్యూషన్ కూడా కారణం అవుతుంది, అంతే కదా. మరి అక్కడ నుంచి ఇక్కడ దాకా పొల్యూషన్ అనేది స్ప్రెడ్ అవుతుంది కదా. ఇదేదో ఒక రాష్ట్రము ఒక డిస్ట్రిక్ట్ అని కాదనమాట, ఇదంతా కూడా క్రాస్ బార్డర్ పొల్యూషన్ అంటున్నాడు. అంటే ఒక రాష్ట్రంలో జరిగే పొల్యూషన్ వల్ల పక్క రాష్ట్రం కూడా ఎఫెక్ట్ అవుతుందంట. అందువల్ల ఇది ఏం చేయడం తెలియదంటే ఆ 5 స్టేట్స్ కూడా ఒక రీజన్ గా తీసుకున్నాడు. అంటే సపోజ్ ఢిల్లీలో పొల్యూషన్ కారణం పక్కన స్టేట్స్ ఉన్నాయి కదా, హర్యానా, రాజస్థాన్, అవి కూడా ఉన్నాయన్నమాట. ఢిల్లీ ఒకటే కారణం కాదు ఢిల్లీ పొల్యూషన్ కి, ఆ చుట్టుపక్కల స్టేట్స్ కూడా, ఆ సరౌండింగ్ స్టేట్స్ కూడా కారణం అవుతున్నాయి. కాబట్టి మనం అవన్నీ కూడా కాంప్రహెన్సివ్ గా ట్యాకిల్ చేయాలి, ఒక స్టేట్ ని ట్యాకిల్ చేస్తే సరిపోదు అన్నాడు. ఈన్ వన్ స్టేట్ కెనాట్ బి ట్యాకిల్ వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ అదర్స్. కాబట్టి పక్క స్టేట్ కూడా కోఆపరేట్ చేయాలన్నమాట. మనం దట్ ఈస్ కాల్ సింపుల్ ఎవరైనా అంటాం కదా, కోఆర్డినేషన్ అంటాం, అది ఉండాలన్నమాట. అంటే స్టేట్ కి స్టేట్ మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే మనం ఏమీ చేయలేమంటున్నాడు, అది కూడా అవసరం అంట. హవెవర్ అయినప్పుడు ద 4-year-old స్టాచ్యుటరీ బాడీ హ్యాస్ ఫెయిల్డ్ టు ఎక్సర్సైజ్. ఇప్పటికే స్టార్ట్ అయ్యేది 4 years అయిందనమాట. CAMQ స్టార్ట్ అయ్యి ఇక్కడికి 4 years. ఇది అయినా ఇప్పటికి ఇది ఫెయిల్ అయిపోతుందంట, ఇదొక ఫెయిల్యూర్ అన్నాడు. సో ఏదో చేద్దాం అని చెప్పి తీసుకొచ్చిన బాడీ కాస్త చివరికి ఏమైందనమాట, ఫెయిల్యూర్ అయిపోయింది అంటున్నాడు. అంటే అది కూడా ఒక ఫెయిల్యూర్ గా మారిపోయింది అంటున్నాడు. ఎందుకో చూద్దాం. ఫెయిల్డ్ అంటున్నాడు అనమాట. సో టు ఎక్సర్సైజ్ ఇట్స్ పవర్స్ అన్నాడు. టు ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ అని కూడా గర్భంగా చెప్పండి. ఎక్సర్సైజ్ అంటే ఇంప్లిమెంట్ గా మనం చెప్తుంటాం, మనకు దీన్నే క్యారీ అవుట్ అంటాం, ఇంకా కావాలంటే ఎగ్జిక్యూట్ అంటాం, ఇంకా కావాలంటే ఎగ్జాక్ట్ అంటాం. సో ఈ ఇంప్లిమెంట్, ఎగ్జిక్యూట్, ఎగ్జాక్ట్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకే రకమైన పదాలుగా మనం చెప్పొచ్చు. సో ఎక్సర్సైజ్ ఇస్ పవర్స్ ఇన్ ఏ మేనర్ దట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ పొలిటికల్ ప్రెజర్ అన్నాడు. ఇండిపెండెంట్ అనమాట, ఇది ఇండిపెండెంట్ అంటాడు అనమాట ఆఫ్ పొలిటికల్ ప్రెజర్. సో యాక్చువల్గా ఇది ఇండిపెండెంట్ కానీ అది పొలిటికల్ ప్రెజర్కే మనకి అక్కడ ఫోర్స్ కి గ్రోత్ అంటాడు. Take the example of its recent order to ban the sale of petrol and diesel in the National Capital Region to end of life vehicles from July 1st. ముందుగా చెప్పుకున్నాం కదా, రీసెంట్ గా CAMQ ఒక డెసిషన్ తీసుకుంది. ఏం తీసుకుందంటే వెహికల్స్ అనే ఓల్డ్ వెహికల్స్ ఉంటాయి కదా, వాటి నుంచి ఎమిషన్స్ ఎక్కువ చేస్తున్నాయి, కాబట్టి ఆ వెహికల్స్ ని బ్యాన్ చేసేద్దాము, అలాంటి వెహికల్స్ కి పెట్రోల్ ఎవరు కూడా ఫిల్ చేయొద్దు అని చెప్పి పెట్రోల్ బంక్స్ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం, అవన్నీ బ్యాన్ చేయాలని చెప్పి చెప్పిందంట. కానీ
ఇది చెప్పింది ఎప్పటి నుంచి అంటే జూలై 1 నుంచి చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేస్తే అక్కడ మాత్రం పొలిటికల్ ప్రెజర్స్ ఈ ట్రాన్స్పోర్ట్ లో ఉన్న కొంతమంది పెద్దలు అందరూ కలిసి ఏం చేశారంటే ఆ బ్యాన్ వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళడం, కోర్టు కూడా దీన్ని నవంబర్కి ఎక్స్టెండ్ చేయడం, అది కూడా ఫస్ట్ ఢిల్లీలో కాకుండా ఢిల్లీ బయట ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేయడం చెప్పడం. ఇలా చూస్తే అర్థమవుతుంది మనకి ఇక్కడ బాడీ స్ట్రాంగే కానీ ఇక్కడ యాక్చువల్గా లీగల్ బాడీ కానీ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా లేదు అంటే అదొక ఫెయిల్యూర్ గా చెప్తున్నాడు అక్కడ. సో అక్కడ చెప్పారు చూడండి, టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్స్ రీసెంట్ ఆర్డర్ టు బ్యాన్ ద సేల్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ టు ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్స్ ఫ్రమ్ July 1st. A public outcry in Delhi and its political leaders, largely on technical grounds, and the court's intervention forced its implementation to November this year. సో దాంట్లో కొన్ని టెక్నాలజికల్ కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూపించి పొలిటికల్ గా ప్రెజర్ చూపించి కోర్టు వెళ్ళడం ద్వారా దీన్ని నవంబర్కి పోస్ట్ పోన్ చేశారు. అక్కడ చెప్పారు చూడండి, ఢిల్లీ అనమాట. ఈ పబ్లిక్ అవుట్ క్రై అన్నాడు, పబ్లిక్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు అనమాట. పబ్లిక్ అవుట్ క్రై అన్నాడు. అవుట్ క్రై అంటే మీనింగ్ వచ్చి అపోజిషన్, వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించారనమాట. అవుట్ క్రై ఇన్ ఢిల్లీ అండ్ ఇట్స్ పొలిటికల్ లీడర్స్ అంటే ఢిల్లీలో ఉన్న పెద్దలు అనమాట, లీడర్స్ అనమాట. లార్జ్లీ ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్ అంటే రీజన్స్, టెక్నికల్ కొన్ని రీజన్స్ ఉన్నాయి. అండ్ ద కోర్ట్స్ ఇంటర్వెన్షన్, చివరికి దీంట్లో కోర్ట్ అనేది జోక్యం చేసుకుంది అన్నాడు. ఇంటర్వెన్షన్ అన్నాడు అంటే మీనింగ్ వచ్చి ఇంటర్ఫీరెన్స్. ఇందులో చివరికి ఆల్రెడీ కోర్టు జోక్యం చేసుకుంది అనమాట. కోర్టు చెప్పింది అనమాట దీన్ని నవంబర్కి మార్చమని. ఫోర్స్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ టు నవంబర్ దిస్ ఇయర్ దట్ టు బిగినింగ్ విత్ పార్ట్స్ ఆఫ్ ది NCR దట్ ఆర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఢిల్లీ మున్సిపాలిటీ. అది కూడా మీరు ఫస్ట్ ఢిల్లీలో కాకుండా ఢిల్లీలో నాన్ మున్సిపాలిటీ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయండి, ఆ తర్వాత ఇక్కడికి వద్దామని చెప్పిందంట. మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. ప్రజలు ఏంటంటే వాళ్ళే కోరుతున్నారు అనమాట, మాకు పొల్యూషన్ గాలి కావాలని చెప్తున్నారు, అలాగే మళ్ళీ వాళ్ళే అపోజ్ చేస్తున్నారు ఇక్కడ. అంటే దీంట్లో మార్పు అనేది ఎక్కడైనా రావాల్సింది, పబ్లిక్ లో కూడా మార్పు రావాలి. అక్కడ గవర్నమెంట్ చేస్తుంది ఎవరి కోసం చేస్తుంది అనమాట, పబ్లిక్ కోసం. ఇక్కడ పబ్లిక్ వెహికల్స్ కోసం ఏం చేస్తారు, అక్కడ అవుట్ క్రై చేశారు, పొలిటికల్ పవర్ ను వాడారనమాట, కోర్ట్స్ కిల్లర్ అనమాట. దానివల్ల ఈ CAMకి పెట్టిన ఆ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనేది మారిపోయింది, దెబ్బతింది. దీనివల్ల ఇక్కడ CMQ అనేది ఫెయిల్ అయిపోయింది. In stubble burning too, the CMQ has not been able to impress upon the judiciary that stubble burning was due to recalcitrant farmers. అక్కడ ఇదే విషయం అనమాట. ఇందాక ఎలా అయితే వెహికల్స్ పెట్రోల్ విషయంలో ఇది ఫెయిల్ అయిపోయిందో, ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ అనమాట. దేంట్లో అనమాట, స్టబుల్ బర్నింగ్ లో కూడా. అక్కడ చెప్పండి చూడండి, ఈ స్టబుల్ బర్నింగ్ టు ద CAMQ అన్నాడు హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు ఇంప్రెస్ అపాన్ అన్నాడు. ఇంప్రెస్ అపాన్ అంటే కన్విన్స్, ఇంప్రెస్ చేయలేకపోతుంది. ఇంప్రెస్ అపాన్ అంటే కన్విన్స్ అనమాట. వీళ్ళు కూడా ఇక్కడ సేమ్ అనమాట, కన్విన్స్ చేయలేకపోతున్నారు అనమాట. ఎవరిని, ద జుడిషియరీ. జుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ, లీగల్ సిస్టమ్ ని కన్విన్స్ చేయలేకపోతుంది. ద స్టబుల్ బర్నింగ్ వాజ్ డ్యూ టు రీకాల్సిట్రెంట్ ఫార్మర్స్ అన్నాడు. రీకాల్సిట్రెంట్ అన్నాడు అంటే మీనింగ్ వచ్చి యాడ్జెక్ట్ గా తీసుకోండి. సింపుల్ చెప్పాలంటే స్టబాన్ గా చెప్పొచ్చు. మనకు దీన్నే రిజిడ్ అంటాము, రిజిడ్. లేదా సింపుల్ చెప్పాలంటే ఆబ్జురేట్ అంటాము, లేదంటే ఆబ్స్టినేట్ అంటాము. అంటే కొంతమంది మొండిగా ఉంటారు కదా ఫార్మర్స్, వాళ్ళు అసలు ఎవరమాట ఎంటర్ అనమాట, వాడు నచ్చింది చేస్తాడు, అలాంటి వాళ్ళ వల్లే ప్రాబ్లం ఇక్కడ అని చెప్పి వాళ్ళు అక్కడ చెప్పారంట. లిమిటెడ్ ఎన్ఫోర్స్మెంట్ బై పంజాబ్ అండ్ హర్యానా ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ అన్నాడు అగ్రికల్చరల్ ఎకనామిక్స్ దట్ లెఫ్ట్ యావరేజ్ అన్నాడు. ముఖ్యంగా ఫార్మర్స్ కూడా కొంతవరకు కారణం అంట. వాళ్ళందరూ కాదని కొంతమంది మాత్రమే వాళ్ళు మన మాట అనట్లేదు, మొండిగా బిహేవ్ చేస్తున్నారు అంటున్నాడు. తర్వాత లిమిటెడ్ ఎన్ఫోర్స్మెంట్ అంటే కొంతవరకే అక్కడ ఎన్ఫోర్స్ అంటే అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు బై పంజాబ్ అండ్ హర్యానా ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్. ముఖ్యంగా అగ్రికల్చర్ ఎకనామిక్స్ అంటే ఏ పంట ఇస్తే లాభం వస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకున్నారంట. అది అంత బాగాలేదంట. దట్ లెఫ్ట్ ద యావరేజ్ దట్ రిటర్న్ ఫార్మర్స్ విత్ లిటిల్ చాయిస్. దట్ రిటర్న్ అంటే అప్పుల్లో కొరిగిపోయిన ఫార్మర్స్ కూడా చాయిస్ ఏమీ లేదనమాట. వాళ్ళు అలాగే చేస్తారనమాట. వాళ్ళకి అసలు అప్పుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ మళ్ళీ ఈ యొక్క దీన్ని మొత్తం కూడా తీయడానికి డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడట్లేదు అనమాట. ఇన్ రీసెంట్ ఇయర్స్ ఇట్ హ్యాస్ ఎమర్జ్డ్ దట్ పంజాబ్ హ్యాస్ బిన్ క్లెయిమింగ్. అక్కడ రీసెంట్ ఇయర్స్ లో పంజాబ్ ఏం చేస్తుందంట, క్లెయిమ్ చేస్తుందంట. క్లెయిమ్ అంటే ఎజెట్ అనమాట. ఎజెట్ అంటే ప్లీడ్, వాదిస్తుందంట.
సో అక్కడ వాళ్ళ స్టేట్మెంట్ మంచిగా చెప్పుకుంటుందంట. ఏమని చెప్తుంది? క్లెయిమింగ్ రిడక్షన్ ఇన్ ఫార్మ్ ఫైర్స్. సో పొలాల్లో చేసి అక్కడ ఫైర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తగ్గాయి అని చెప్పి చెప్తుంది అనమాట. వెన్ ఇట్ వాజ్ ఫ్యాక్ట్ ఇంక్రీజ్. నిజం ఏంటంటే అక్కడ తగ్గట్లేదు, పెరుగుతున్నాయంట. కావాలని స్టేట్ గవర్నమెంట్ తప్పులు లెక్కలు చెప్తుందంట. ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాడు. ఈ విషయం ఎవరు తెలుసు అనమాట? సీఎంకి తెలిసి ఏమి చేయలేకపోతుంది. ఎందుకంటే పొలిటికల్ ప్రెజర్ ఉంది కాబట్టి చెబితే మళ్ళీ ఏం చేస్తారని భయపడుతున్నారు వాళ్ళు అని చెప్తున్నాడు. ఇన్ ఫ్యాక్ట్ అంటాడు అనమాట ఇంక్రీజింగ్. ఇన్ రీసెంట్ ఇయర్స్ ఇట్ హ్యాస్ ఎమర్జెంట్ రైజ్ దట్ పంజాబ్ హ్యాస్ బిన్ క్లెయిమింగ్. పంజాబ్ ఏం చేస్తుంది? వాదిస్తుంది. ఏమని? రిడక్షన్ తగ్గిందంట ఇన్ ఫార్మ్ ఫైర్స్, అంటే పొలాల్లో చేసే ఫైర్స్ లో. when it was in fact increase అని చెప్పండి పెరుగుతుంది. the CAQM chose not to disclose this. కానీ భయపడి వాళ్ళు అక్కడ దాన్ని బయటికి చెప్పట్లేదు అనమాట. డిస్క్లోజ్ చేయట్లేదు అన్నాడు. డిస్క్లోజ్ అంటే రివీల్ చేయట్లేదు, లేదా సింపుల్గా చెప్పాలంటే ఓపెన్ చేయట్లేదు. ఆ విషయాన్ని బయట చెప్పడానికి భయపడుతున్నారంట CAMQ. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మెకానిజం. అక్కడ మెకానిజం అంటే ఒక సిస్టమ్. సో ఇలా అయితే ఎలాగనమాట? మెకానిజం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ట్రాన్స్పరెంట్ అంటే సో క్లియర్ గా ఉండాలి, చాలా ఫెయిర్ గా ఆనెస్ట్ గా ఉండాలి అంటున్నాడు. టు ఎవాల్యుయేట్ అండ్ అడ్రస్ అన్ ఇష్యూ. మన ఒక విషయాన్ని అడ్రస్ చేయాలన్నా, దాని గురించి ఎవాల్యుయేట్ చేయాలన్నా అంత సిస్టమ్ అంతా కూడా కరెక్ట్ గా ఉంటే మనం ఏమైనా చేయగలం. అండ్ బీయింగ్ కౌడ్ డౌన్ అంటున్నాడు బై ఇమాజిన్ పొలిటికల్ రీపర్క్యూషన్. రాసుకున్నాం కౌ అన్నాడు. అక్కడ కౌ వెర్బ్ గా చెప్పండి, అంటే మీనింగ్ వచ్చి ఫ్రైటన్, అంటే మనం భయపెడతారనమాట. పొలిటికల్ గా చాలా మంది భయపడిపోతున్నారు అనమాట. వీళ్ళు కూడా భయపెడుతున్నారు పొలిటీషియన్స్. అది మంచి పద్ధతి కాదు. ఆ కమిటీ మెంబర్స్ కూడా వాళ్ళకి భయపడిపోయి వాళ్ళు కూడా ఫ్యాక్ట్స్ చెప్పట్లేదు, నిజాల్ని దాచేస్తున్నారు అన్నాడు. సో అక్కడ చెప్పండి బై ఇమాజిన్ పొలిటికల్ రీపర్క్యూషన్స్ అన్నాడు. రీపర్క్యూషన్స్ అంటే రిజల్ట్స్ అనమాట. రీపర్క్యూషన్ అన్నాడు, మీనింగ్ వచ్చి రిజల్ట్స్. మళ్ళీ చెబితే ఏమవుతుందో బయటకు అని చెప్పి వీళ్ళు కూడా బయటకు ఏమీ చెప్పట్లేదంట. ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్, ఇది సర్ప్రైజింగ్ కాదు, దాట్ సజెషన్స్ సచ్ యాజ్ టు జైల్ ఫార్మర్స్ టు యాక్ట్ యాజ్ డిటరెంట్ టు అదర్స్ ఆర్ బీయింగ్ అన్నాడు. అక్కడ డిటరెంట్ అన్న పదం రాశాడు. డిటరెంట్ అంటే ఏంటో కాదు, మీనింగ్ వచ్చి అబ్స్టాకిల్. అంటే ఒకరిని అరెస్ట్ చేశారనుకోండి ఆటోమేటిక్గా అందరూ భయపడతారు, ఇవన్నీ ఆపేస్తారన్న చెప్తారనమాట. యాక్చువల్గా అది పాసిబుల్ కాదనమాట, అలా చేయకూడదు. ఫార్మర్స్ కాబట్టి చాలా మంది ఉంటారు, పైగా అది పాసిబుల్ కాదని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్పింది అనమాట. సో అక్కడ డిటరెంట్ అన్నట్టు టు ద అదర్స్ బీయింగ్ బ్యాండీడ్ అబౌట్ అన్నాడు. బ్యాండీడ్, ఇక్కడ బ్యాండీ అనే అవుట్ అని రాశాడు, మీనింగ్ వచ్చి ప్రాపగేట్. ఒకరు అరెస్ట్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది అనమాట, ఇది అందరికి బయటికి అందరు పబ్లిక్ వెళ్ళిపోతుంది అనమాట, ప్రచారం అవుతుంది, కాబట్టి భయపడతారని చెప్పి అనుకుంటుంది సుప్రీంకోర్టు. వైల్ లో సెక్షన్స్ ఆఫ్ సిటిజన్స్, అంటే సిటిజన్స్ లో అందరూ ఎవరు కూడా ఫార్మర్ కానీ ఆర్ ఇండస్ట్రియలిస్ట్ కానీ కెన్ బి కన్సిడర్డ్ టు బి అబౌవ్ ద లా, ఎవరు కూడా చట్టంగా ఎక్కువేం కాదు. క్రియేటింగ్ బెటర్ ఇన్సెంటివ్స్, ముఖ్యంగా ఇన్సెంటివ్స్ అంటే బోనస్లు, వాళ్ళకి స్పెషల్గా డిస్కౌంట్స్, సబ్సిడీలు అంటే ఇవ్వాలి. ఎన్ఫోర్సింగ్ ఎగ్జిస్టింగ్ లాస్, ఉన్న లాస్ కరెక్ట్గా ఎన్ఫోర్స్ చేయాలి, అంటే ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ బీయింగ్ ట్రాన్స్పరెంట్, అంటే అంత ఆనెస్ట్గా ఉండాలి. అబౌట్ వాట్ ఈస్ రియలిస్టికల్లీ అచీవబుల్, మనకు తెలుసు అన్నమాట, మనం ఏమి సాధించగలము. ఆర్ మోర్ అడ్వైజబుల్ స్టెప్స్, ఇవన్నీ మనకి అడ్వైజబుల్ స్టెప్స్ అంట. దాన్ క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచెస్. క్యారెట్ అండ్ స్టిక్ అన్నాడు. క్యారెట్ అంటే మీనింగ్ వచ్చి రివార్డ్ అని చెప్పొచ్చు, స్టిక్ అంటే మీనింగ్ వచ్చి పనిష్మెంట్ అనమాట. బాగున్నప్పుడేమో మంచుకొని బాగోపోతే తిట్టి ఇలా ఉండకూడదు అనమాట. మనకు కావాల్సింది ఇక్కడ కాంప్రహెన్సివ్ అప్రోచ్ అనమాట. ఇదనమాట మనకి పాసేజ్. ఇది కూడా ఒక రీసెంట్ గా జరిగిన ఇష్యూ అనమాట. ఎయిర్ పొల్యూషన్ లో యాక్చువల్గా ఢిల్లీ అనేది కండిషన్ చాలా బాగాలేదనమాట. ప్రపంచంలోనే పొల్యూషన్ ఉన్న కంట్రీలో ఢిల్లీ ఒకటిగా చూస్తుంది. రీసెంట్ గా చూస్తే మనం ఇది చాలా బాధాకరమైన విషయంగా చెప్పొచ్చు. సో కాబట్టి గవర్నమెంట్ కమిటీస్ ని, కొన్ని బాడీస్, లీగల్ బాడీస్ ని మనం అక్కడ ఎస్టాబ్లిష్ చేయడమే కాదు, వాటికి పవర్స్ ఉండాలి. ముఖ్యంగా దీంట్లో పొలిటికల్ పర్సన్స్ ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా చూసుకోవాలి. అంతేగాని రైతులు వీళ్ళే కారణం చెప్పి వాళ్ళని పనిష్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదని చెప్తున్నాడు. ఇలా అనమాట రకరకాలుగా చెప్తూ కాంప్రహెన్సివ్ చివరికి ఏం చెప్తున్నాడంటే దీంట్లో అందరూ భాగస్వాములు కావాలి. అటు ఇండస్ట్రీస్లు కానీ, ఇటు పబ్లిక్ కానీ, ఫార్మర్స్ కానీ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయితే మనం ఏమైనా చేయగలం అనమాట. ముఖ్యంగా రైతులందరినీ అరెస్ట్ చేయండి అనేది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది, అది కరెక్ట్ కూడా కాదనమాట. దానివల్ల ఏంటంటే యాక్చువల్గా జరగాల్సింది జరగట్లేదు అనమాట. దీంట్లో
కొన్ని పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నాయంటే తప్పులు లెక్కలు చెప్తున్నాయి. అది తెలుసు కూడా వీళ్ళు కూడా బయటికి చెప్పట్లేదు. ఇవన్నీ రీజన్స్ ఉన్నాయన్నమాట. మనం ఒక్క రీజనే చెప్పొద్దు అని చెప్తున్నాడు. ఇది వాడు చెప్పిన మనకి పాసేజ్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ పాసిబుల్ యాక్షన్ ఇన్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా బ్రోచ్ టు ట్యాకిల్ స్టబుల్ బర్నింగ్? ఏం చెప్పింది అక్కడ? రైతులను అరెస్ట్ చేయమంది, ఫార్మర్స్ని అరెస్ట్ చేయమంది. ఆప్షన్ బి, ప్రాసిక్యూటింగ్ ఫార్మర్స్ కాట్ బర్నింగ్ స్టబుల్. ఎవరైతే స్టబుల్ బర్న్ చేస్తున్నారో వాళ్ళు అరెస్ట్ చేయండి అని చెప్పింది. బెస్ట్ ఆప్షన్ బి. 12th క్వశ్చన్, డ్యూరింగ్ విచ్ మంత్స్ డస్ స్టబుల్ బర్నింగ్? ఇప్పుడు అక్టోబర్, నవంబర్. బెస్ట్ ఆప్షన్ సి. చాలా ఈజీ క్వశ్చన్. 13th క్వశ్చన్, వాట్ వాస్ ద మెయిన్ పర్పస్ బిహైండ్ ద క్రియేషన్ ఆఫ్ ది సిఏక్యూ? ఎందుకని చెప్పి స్టార్ట్ చేశారు అనమాట. అంటే ఒక స్టేటే కాదు కదా, కొన్ని స్టేట్స్ ఉన్నాయి అక్కడ, అన్ని కూడా కోఆర్డినేషన్ కోసం, అక్కడ ఎంక్వైరీ కోసం స్టార్ట్ చేశారు. టు మేనేజ్ ఎయిర్ క్వాలిటీ అక్రాస్ మల్టిపుల్ స్టేట్స్. బెస్ట్ ఆప్షన్ బి. 14th క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ షోస్ దట్ సిఏక్యూఎం వర్క్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పొలిటికల్ ప్రెజర్స్? ఏ చెప్తుంది అనమాట. సి చూడండి, ఈ డిలేడ్ ఇట్స్ వెహికల్ బ్యాన్ ఆర్ ఆర్డర్ ఆఫ్టర్ పబ్లిక్ అవుట్బ్రే. చెప్పేది కదా అన్నమాట. చెప్పి ఎగ్జాంపుల్ చెప్పాడు కదా, మనం దానే చెప్పాం అక్కడ, ఫెయిల్యూర్గా చెప్పాం. సో సరిపోతుంది సి. 15th క్వశ్చన్, which factor has not been properly highlighted by CAQM to the judiciary regarding stubble burning? ఒక ఫ్యాక్టర్ ని చెప్పలేకపోతుందంట. మనం చెప్పాం కదా, రీకాల్సిట్రెంట్ బిహేవియర్ ఆఫ్ ఫార్మర్స్, లిమిటెడ్ ఎన్ఫోర్స్మెంట్ పంజాబ్ అండ్ హర్యానా, స్ట్రక్చర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిక్ ఫోర్సింగ్ అంటున్నాడా, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అంటున్నాడా. సో విచ్ ఫ్యాక్టర్ హ్యాస్ నాట్ బీన్ ప్రాపర్లీ హైలైటెడ్ అన్నాడు. ఓకేనా. యాక్చువల్గా 1 చెప్పాడు, 2 చెప్పాడు, 3 చెప్పాడు, 4 కాదు కదా. ఫార్మర్స్ బీయింగ్ డెడ్ అంతే. బెస్ట్ ఆప్షన్ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ? పంజాబ్ ఫాల్స్లీ క్లెయిమ్డ్. రైట్ ఆన్సర్. ద సిఏక్యూఎం ఓపెన్ డిస్క్లోజరా? ఓపెన్ చెప్పలేకపోతుంది. సజెస్టింగ్ జైల్ ఆర్ ఫార్మర్స్ మే నాట్ బి ప్రాక్టికల్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ అవుతుంది. రైట్ ఆన్సర్. 1+3. బెస్ట్ ఆప్షన్ ఏ. 17th క్వశ్చన్, అకార్డింగ్ టు ద passage, which of the following is considered a better approach than jailing farmers? Giving incentives అన్నాడు. బెస్ట్ ఆప్షన్ బి. Providing better incentives and enforcing existing laws. B is the right answer. 18th question, which of the following best describes CAQM's performance as per the passage? ఎలా ఉంది అక్కడ? అది వీక్గా ఉంది, ప్రెజర్గా ఉంది. బెస్ట్ ఆప్షన్ బి. వీక్ అండ్ పొలిటికల్లీ ప్రెజర్డ్. రైట్ ఆన్సర్ బి. నెక్స్ట్ 19th క్వశ్చన్, రీకాల్సిట్రెంట్ అంటే డాగ్మాటిక్ అని చెప్పొచ్చు, స్టబాన్. బెస్ట్ ఆప్షన్ సి. డిసొబిడియంట్. సరిపోద్ది. ఒబిడియంట్ లేడు కాబట్టి చెప్పొచ్చు రీజన్. 1లో కోఆపరేటివ్ పాజిటివ్, ఒబిడియంట్ పాజిటివ్. ఆ రెండు కూడా క్వశ్చన్కి ఏమవుతాయి? అపోజిట్. హార్డ్ వర్కింగ్ అంటే ఇండస్ట్రియస్, కష్టపడేవాళ్ళు. ట్రాన్స్పరెంట్ అంటే ఆనెస్ట్. బెస్ట్ ఆప్షన్ సి. ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి? అంత ఓపెన్గా ఉన్న, క్లియర్గా ఉన్న. క్వశ్చన్ 1 ఏమవుతుంది? క్వశ్చన్కి ఈక్వల్. ఏ కానీ, సి కానీ, డిఈ అంటే క్లియరు, సిలో ఉన్న విజిబుల్, డిలో చెప్పిన ఆనెస్ట్, ఈలో ఉన్న ఓపెన్. అవన్నీ కూడా క్వశ్చన్కి ఏమవుతాయి? ఈక్వల్. సీక్రెట్ ఏమవుతుంది? సీక్రెటివ్ అన్న ఒకటే, లేదా ఈక్వల్ టు సీక్రెట్. ఆపోజిట్ టు ట్రాన్స్పరెంట్. బెస్ట్ ఆప్షన్ బి. బి ఈస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ద హిందూ ఎడిటోరియల్. ఓకే, థ్యాంక్ యూ.